వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా లక్కేటిపేట పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని చెప్పారు. ఏదైతే రంజాన్ తోఫా ఇస్తున్నారో పెద్దలు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు వారి తండ్రి గారైన రఘుపతిరావు ట్రస్ట్ పేరు మీద ఈ రంజాన్ తోఫాను ఇవ్వడం జరుగుతున్నది. మీరు వారిని మీ పెద్ద మనసుతో మీరంతా అమ్మలాంటి సురేఖ మేడం గారిని, మన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారిని దీవించాల్సిందిగా మరి మీ అందరినీ ఒక్కసారి వేడుకుంటున్నాం. మరి మీరంతా ఒక్కసారి అల్లాను ప్రార్థన చేసి మీరంతా వారిని దీవించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే మీరు దీవిస్తే మరి గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు 10 కాలాల పాటు చల్లగా ఉండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. మీరు ఒక్కటి గ్రహించండి, ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయిన శాసనసభ్యులు మీకు ఎప్పుడైనా ఇలాంటి రంజాన్ పండుగ సందర్భంగా కానీ ఏదైనా సందర్భంగా మీకు వచ్చి ఈ శుభాకాంక్షలు కానీ ఎలాంటి మరి రంజాన్కు మరి గిఫ్ట్లు కానీ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయని మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మన శాసనసభ్యుడు ఏదైతే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారో అన్ని కులకు మరి వారు ఆదుకుంటున్నటువంటి ఘనత గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారిది. ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడమే కాదు, పేద ప్రజలందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ వారికి కావలసినటువంటి సౌకర్యం వారికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా రోజు చూస్తూనే ఉన్నారు, పేపర్ల ద్వారా కానీ ప్రత్యక్షంగా మరి మీరు మంచిర్యాలకు లక్షలపేటకు మరి తిరుగుతూనే ఉన్నారు. ఆ దేవుని దయ వలన 6 గ్యారంటీలలో మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానిలో భాగంగా మరి మీరు ఆ ఆధార్ కార్డు చూపించి ప్రతి ఒక్క మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్నది. మీ అందరికీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అవుతుందా లేదా మీరందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ ఛార్జీలు అయితేనేమి, కరెంటు బిల్లులు అయితేనేమి మీ అందరినీ ముక్కు వెండి వసూలు చేసిన ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ అవి 2 ఉచితంగా లభిస్తున్నాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీ అందరికీ ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిది. మీరు అదే माओं के लिए सबसे पहले मैं ईद उल फितर का मुबारकबाद देता हूँ और जो गए से 4-5 साल से जो तोहफा हम लोग दे रहे, वो तोहफा दिए उस वक्त मैंने बोला था, हम लोगों ने बोला था ये तोहफा को और इलेक्शन कोई लेना देना नहीं है। क्या इलेक्शन में जीत हुआ हार हुआ, ये तोहफा तो चलते रहेगा। हारने के बाद भी तोहफा चला, जीतने के बाद भी तोहफा चला, तो 250 साल बीते थे, आज भी चला। मैं यही चाह रहा था मुसलमान बहनों के लिए और माओं के लिए रमज़ान का ईद जो है सर बहुत मेहनत, बहुत इम्पोर्टेंट का ईद है। ईद में सब बहना और माँ समझते कि बच्चों के लिए पूरा कुछ पैसे होने दो नहीं होने दो कुछ भी करके सब लोगों को ईद मनाने के लिए करना चाह रहे थे। ज़्यादा से लोगों को अल्लाह ने छोटे नज़र से देखे तो ईद मनाने के लिए ताकत वो पैसे की से नहीं है, बोल के कोई बहन कोई माँ
रमज़ान के दिन ये सोचना नहीं है बोल के 4 साल 5 साल के नीचे काम शुरू करा। जब तक हम लोग आए ये काम चलते रहेगा, जारी रहेगा जी काम लोग। और जहाँ तक हुकूमत का सवाल है, आप लोग मेरे को आपका भाई समझ के, आपके छोटे भाई बड़ा भाई समझ के मेरे को वोट डाल के मेरे को आज असेंबली में बिठाने वाला आप लोग हैं। असेंबली में बिठाने वाला आपके लिए, आप मेरे को बिठा है आज ये मंच से मैं बात करने के लिए मौका है मेरे को। इसलिए गए से 15 महीने से जीतने के बाद जो मेरे से हो सकता, जो कांग्रेस पार्टी कर सकते, जो इंदिरा राज में जो हुआ उसी हिसाब से सब काम एक के बाद एक करते जा रहा हूँ। और जो इलेक्शन से पहले जो वादा करे सर, उसने करीब 90% पूरा खर्चे में एक ही वादा बच गया मेरा। तो नस्पुर में जो घरों के लिए सिक्योरिटी का पट्टा दिलाने का वही काम है, बाकी पूरा कर चुका हूँ। इलेक्शन के जो इंफ्रास्ट्रक्चर, बेड्स, इक्विपमेंट जो भी है पूरा रहने के, पूरा आने के लगाने के बाद जो डॉक्टर कमाए और डॉक्टर और नर्सा पूरा आने के बाद मैं कब बोल के बोला शायद अगले महीने 10-12 तारीख तक वो पूरा हो जाएगा। ये कॉन्स्टिट्यूंसी में पहला हॉस्पिटल, नया हॉस्पिटल मेरा हाथों से ओपन होने वाला यही है, पूरा सही तरह से करने का है। और गरीबों के लिए 2 चीज़ों का वजन है करने के ऊपर। एक जो है सो ये इलेक्शंस आ गए, इलेक्शन आने से पहले मंदिर हॉस्पिटल तैयार करने के बाद अब कोई